ఇంటింటి రామాయణం సీరియల్ స్టార్ మాలో 8:30కి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో ఈ సీరియల్ రోజు రోజుకి ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. రీసెంట్ గా కొన్ని ఎపిసోడ్స్ క్రితం పల్లవి రాజేశ్వరి సొంత కూతురు కాదని మీనాక్షి సొంత కూతురని, చిన్నతనంలో భరత్ ని పల్లవిని రీప్లేస్ చేసినట్లు చెప్తాడు చక్రధర్. అయితే ప్రస్తుతం ఆ విషయం ఇంకా పల్లవికి తెలియలేదు. లేటెస్ట్ ప్రోమోలో చూస్తే అవని రాజేశ్వరి మాట్లాడుతున్న సందర్భంలో పల్లవి వచ్చి నిలబడి ఆ మాటలన్నీ విన్నట్లు చూపించారు. అయితే అది ఒక డ్రీమ్ అయి ఉండొచ్చు, లేదా పల్లవి వాళ్ళ మాటల్ని వినుండకపోవచ్చు. అంతేకాని పల్లవికి అప్పుడే ఆ నిజాన్ని బయటపడేలా చేయరు. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో ఒక భారీ ట్విస్ట్ కథలో రాబోతోంది. ఈ సీరియల్లో చక్రధర్ భార్య రాజేశ్వరి క్యారెక్టర్ ని ఎండ్ చేస్తున్నారు. రాజేశ్వరి ఒక బిల్డింగ్ మీద నుండి పడిపోయినట్లు కథలో చూపించబోతున్నారు. అయితే రాజేశ్వరిని మీనాక్షి పై నుండి తోసేసింది అని ఆమెను జైలు పాలు చేయబోతున్నారు. ఇది రాబోయే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కి సంబంధించిన ట్విస్ట్. రాబోయే ఇంటింటి రామాయణం ఎపిసోడ్స్ లో ఇలాంటి ట్విస్ట్లతో మునుముందు చక్కటి ఎంటర్టైన్మెంట్ తో ఇంటింటి రామాయణం ప్రేక్షకులని అలరించబోతోంది. అయితే ఇంటింటి రామాయణం సీరియల్ కు శుభం కార్డు వేస్తారా అనే విషయానికి వస్తే ఇప్పుడప్పుడే ఇంటింటి రామాయణం సీరియల్ కి శుభం కార్డు వేసే ఛాన్సెస్ అయితే లేవు. సప్తపది సీరియల్ కూడా రేటింగ్ డౌన్ అయింది కాబట్టి వాళ్ళ ప్రొడక్షన్ నుండి వస్తున్న ఇంటింటి రామాయణం సీరియల్ ని యథావిధిగా కంటిన్యూ చేస్తారు. ఒకవేళ ఎండ్ చేస్తే దీనికంటే ముందు సప్తపది సీరియల్ నే ఎండ్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇంటింటి రామాయణం సీరియల్ అయితే యథావిధిగా 8:30 PM లో టెలికాస్ట్ అవుతుంది. ఈ సీరియల్లో రాజేశ్వరి క్యారెక్టర్ సీరియల్లో అయిపోవడం మీకు ఎలా అనిపిస్తోంది? ఇంటింటి రామాయణం సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.